చూడండి, సో ఫార్ వీఆర్ ఎస్టిమేటింగ్ గ్రోత్ రేట్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, నౌ రీప్లేస్డ్ బై జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. ఏమండి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే పన్నులు కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం కదా. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం చేస్తున్నాం, ఉత్పత్తి కారకాయలని ఖర్చే, దాంట్లో ఇండైరెక్ట్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే జీడిపి అట్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్లోకి వచ్చే కొద్దికి మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మైనస్ చేస్తాం, సబ్సిడీని కలుపుకుంటాం. బట్ వైరస్ హియర్ వీఆర్ యాడింగ్ మార్కెట్ ప్రైస్ అండ్ దేర్ బై డిడక్టింగ్, వీఆర్ డిడక్టింగ్ మార్కెట్ ప్రైస్ అండ్ దేర్ బై యాడింగ్ సబ్సిడీ. అది ఆ రెంటికి ఉండే తేడా. ఎందుకంటే విపరీతంగా మనం ఏం చేస్తున్నాం, వ్యవసాయ రంగంలో ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నాం కదా, విత్తనాలకు సబ్సిడీ ఇస్తున్నాం, విద్యుత్తుకు సబ్సిడీ ఇస్తున్నాం. సేమ్ థింగ్ ఇన్ ఎంఎస్ఎంఈస్ కదండి. మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా లాభాలు రుగ్మతలో ఉన్నాయి. అవి రుగ్మత మీద సిక్నెస్, వాటికి సాయం చేయాలని ఇస్తున్నాం. అందుకని ఏంటంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇయర్ ఆఫ్టర్ ఫర్ గ్రోత్ రేట్ వీఆర్ నాట్ టేకింగ్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ బట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ టు హ్యావ్ ఏ రియల్ గ్రోత్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా. వాస్తవిక వృద్ధిని అనుసంధానం చేయాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ చేంజ్, we have introduced CFC in the place of depreciation. తరుగుదల స్థానంలో వినియోగించిన స్థిర మూలధనము, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసుకున్నాం. ఒక్క నిమిషం సార్. ఇంతకుముందు నికర ఆదాయం తీసుకునేదానికి స్థూల ఆదాయంలో నుంచి ఏం తీసేసాం, తరుగుదలను తీసేసాం, డిప్రిసియేషన్ అనేవాళ్ళం. ఇప్పుడు దాంట్లో ఏమన్నాడంటే సిఎఫ్సి అని పెట్టారు. డిప్రిసియేషన్ రీప్లేస్డ్ బై సిఎఫ్సి, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ పెట్టాం. ఎందుకు ఈ మార్పు చేశారంటే కొన్ని సందర్భాలలో అసలు ఆ మూలధన యంత్రాలను వాడున్నాం, వాడినప్పుడు కూడా ఎందుకు తీసేయాలి? యూఆర్ కాచింగ్ మై పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ అనుకోండి, రైతు ఏం చేస్తాడంటే ఒక 10 బస్తాల వరి ధాన్యం తయారు చేశాడండి కదా, దానికి వాడు ఏం ఉపయోగించాడు, పంపు సెట్ను వాడాడు కదండి. పంపు సెట్ను వాడితే అది 5,000 రూపాయలు అనుకోండి, దాని లైఫ్ టైం 5 సంవత్సరాలు అనుకోండి, దాని జీవితకాలం 5 సంవత్సరాలు. సంవత్సరానికి ఎంత పోతా ఉంది, 1000 రూపాయలు. 5 సంవత్సరాల తర్వాత పంప్ సెట్ పనికిరాదు, యూ హ్యాస్ టు రీప్లేస్ ఇట్ బై న్యూ పంప్ సెట్ కదా. అందుకని ఏం చేశారంటే డిప్రిసియేషన్ తీసేస్తా వచ్చాం, సంవత్సరానికి 1000 రూపాయలు తీసేస్తాం. ఇప్పుడు ఏమంటారంటే సుందరం కమిటీ ఏమంటారంటే ఇన్ 1 year పర్హాప్స్ వీ హ్యావ్ ఫేస్డ్ డ్రౌట్ సిచ్యువేషన్ ఆర్ ఫ్లడ్ సిచ్యువేషన్ కదండి. ఈ సంవత్సరంలో కరువు వచ్చేసింది, వాడు సేద్యమేం చేయలే, పంపు చెట్టును వాడా వాళ్ళ కదా. వరదొచ్చుకొని మనం వ్యవసాయం చేయలే, అప్పుడు పంపు చెట్టును వాడా వాళ్ళ. ఎప్పుడైతే ఆ పంపు సెట్ను వాడాడో ఆ ఉపయోగించిన దాన్నప్పుడే దాని విలువను తీసేయాలి తప్ప ప్రతి సంవత్సరం ఉపయోగించకపోయినా తీయడం కరెక్టు కాదు. అండర్స్టాండ్? అందుకని ఏమన్నాడంటే ఇట్ ఈస్ నాట్ డిప్రిసియేషన్, యాన్యువల్ డిప్రిసియేషన్, ఇట్ ఈస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఆ స్థిర మూలధనాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే తీసేమన్నాడు. అది సిఎఫ్సి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ అన్నీ చెప్తాను, ఎన్ని అని రాసేసారు, జస్ట్ టు మేక్ ది పాయింట్ వెరీ క్లియర్. ఏంట్రా ఎందుకు ఇది చేశాడు ఏంటి అనేది చాలామందికి తెలియటం లేదు. ఓకే, టు అండర్స్టాండ్ ఇట్, దట్ ఈస్ వన్ థర్డ్ చేంజ్. ఓకే, చేంజెస్ ఇన్ కాన్సెప్ట్స్, భావనలలో మార్పులండి. చేంజెస్ ఇన్ కాన్సెప్ట్స్.
చాలా మార్పులు తెచ్చారండి భావనలో. ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్ హావ్ బీన్ చేంజ్. 1, జీవీఏ యాడెడ్. ఇంతకుముందు లేదు, ఇప్పుడు కలిపారు. So far there is no concept like GVA. That was there in the states. రాష్ట్రాలలో ఉంది, కానీ జాతీయ ఆదాయ భావనలో లేదు. ఇప్పుడు కొత్తగా చేర్చారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు దీన్ని. స్థూల కలపబడిన విలువ. అండర్స్టాండ్? అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఏమండి ఉత్పత్తి అయినటువంటి వస్తువులను విలువను తీసుకొని ఆ ఉత్పత్తి చేసిన వస్తువులకయ్యే ఉత్పాదకాల ఖర్చును మినహాయిస్తే వచ్చేది జీవీఏ. అండర్స్టాండ్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రైతు అనుకోండి, వాడు ఉత్పత్తులను తయారు చేశాడు కదండి, లేదా ఒక పరిశ్రమ ఉత్పత్తులను తయారు చేసింది. ఉత్పత్తులు తయారు చేస్తే ఆ ఉత్పత్తి ఎంత చేశామో దాని విలువ ఎంత. ఓకే, దాంట్లో నుంచి ఆ ఉత్పత్తికి ఏమేమి ఇన్పుట్స్ వాడాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వాడు ఏం ఇన్పుట్స్ వాడాడు? ఎరువులు వాడాడు, క్రిమిసంహారక మందులు వాడాడు, విద్యుత్ వాడాడు, శ్రామికులకి వేతనాలు ఇచ్చారు. ఇది ఇన్పుట్ కాస్ట్. ఆ ఉత్పాదకాల ఖర్చుని మొత్తం వస్తువుల ఉత్పత్తి విలువతో తీసేస్తే దట్ ఈస్ జీవీఏ. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ద న్యూ కాన్సెప్ట్ యాడెడ్, అండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ జీవీఏ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ అవుట్పుట్. స్థూల కలపబడిన విలువలు అంటే మొత్తం ఉత్పత్తి అయిన వస్తువుల విలువ మైనస్ ఇన్పుట్ వాల్యూ. ఇన్పుట్ కాస్ట్ అనొచ్చు, లేదా వాల్యూ అనొచ్చు. ఉత్పాదకాల యొక్క ఖర్చు ఏమండి విలువను తీసేస్తే వచ్చేది జీవీఏ అండి. అండర్స్టాండ్? దానికి మళ్ళా వేరువేటివన్నీ కలపడం. ఇప్పుడు జీడిపి అనుకోండి, ఏమేం కలుపుతా ఉన్నాం, దానికి మళ్ళా పన్నులు కలపడం, సబ్సిడీలు పరిగణించడం, అవన్నీ నైజంత ఇక్కడ. ఓన్లీ ఇన్పుట్ కాస్ట్కి ఎంత అయింది దాన్ని తీసేయడం. దట్ ఈస్ జీవీఏ. ఏ న్యూ కాన్సెప్ట్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. అండ్ సెకండ్, ప్రీవియస్లీ వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ జీడిపి? స్థూల జాతీయోత్పత్తికి ఏమండి మనం ఏమని ఇచ్చేవాళ్ళం? జిఎన్పిలో నుంచి ఏం తీసేసాం? నికర విదేశ వ్యాపార మిగులు తీసేసేవాళ్ళం. జీడిపి అంటే ఏంటండి? ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది 4 బౌండరీస్ ఆఫ్ ది నేషన్. దేశ 4 సరిహద్దుల లోపల తయారైనటువంటి వస్తు సేవల యొక్క విలువని మనం జీడిపి అంటాం. అంటే ఒకవేళ ప్రవాస భారతీయులు ఇతర దేశాల్లో సంపాదించింది లెక్కలేకి రాదు, మన దేశం లోపలే సంపాదించుండాలి. అదేవిధంగా ఇతర దేశస్తు కంపెనీలు కానీ ఇతర దేశస్తులు ఎవరు కానీ మన దేశంలో ఉండి సంపాదించిన ఆదాయం లెక్కలేకి వస్తుంది. ఎందుకంటే మన దేశంలోనే 4 బౌండరీస్ లోపలే తయారైనారు కాబట్టి. అది జిఎన్పిలో రాదు. జిఎన్పి అంటే ఏంటండి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నేషనల్స్. మన పౌరులు తయారు చేసిన వస్తు సేవల విలువ. మన పౌరులు మన దేశంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండే ఎన్ఆర్ఐలు కావచ్చు, 2 లెక్కలేకి వస్తాయి. కానీ మన దేశంలో ఉండే విదేశీ కంపెనీల యొక్క ఆదాయం లెక్కలేకి వాళ్ళు మన పౌరులు కాదు కదండి. దానికి దీనికి ఉండే తేడా. ఇప్పుడు ఏంటంటే జీడిపిలోకి దీన్ని ఇంతకుముందు ఆ విధంగా లెక్కేసాం. జిఎన్పిలో నుంచి ఏం తీసేసాం? నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశ వ్యాపార మిగులు తీసేసేవాళ్ళు. ఇక్కడ అలా కాదు. జీడిపి అంటే జీవీఏకి వచ్చేస్తాం మనం. జీవీఏ కనుక్కున్నాం కదా. జీవీఏ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రొడక్షన్ ట్యాక్స్. ఉత్పత్తి పన్నులను కలుపుతారు, సబ్సిడీలను తీసేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్స్లో చాలా వస్తాయండి. ఇప్పుడు జిఎస్టీ అన్నాం అనుకో, అది కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. దానికి దీనికి సంబంధం లేదు. ఉత్పత్తి మీద వచ్చిన పన్నులు మాత్రమే. ఓకే, ఆ ఉత్పత్తుల మీద వేసినటువంటి పన్నుని లెక్కేస్తారు తప్ప మళ్ళీ అమ్మకాల మీద వేసే పన్నును లెక్కలకు తీసుకోవాలి. అప్పుడు ఇంతకుముందు ఏమనేవాళ్ళం?
ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవాళ్ళు. ఇప్పుడు దయచేసి ఆ పదమే వాడద్దు. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీ. ఉత్పత్తి సబ్సిడీని మాత్రమే తీసేయాలి. ఇది కొత్తగా వచ్చినటువంటి ఈక్వేషన్. ఓకే, దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి స్థానంలో ఇప్పుడు ఏమొచ్చిందండి? జిఎన్ఐ వచ్చింది. గ్రాస్ నేషనల్ ఇన్కమ్, నో ప్రోడక్ట్. ఇక హియర్ ఆఫ్టర్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ జిఎన్పి అనే పదం ఉండదు. ఏమండి? జిఎన్ఐ ఉంటుంది. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని వచ్చింది. అంతర్జాతీయంగా మానవ అభివృద్ధిలో అదే తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అదే పెట్టాం. జిఎన్పి ప్లేస్లో జిఎన్ఐ వచ్చిందండి. ఓకే, ఇప్పుడేంటి? జిఎన్ఐ అంటే ఏంటండి సూత్రం? ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. జీడిపి ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇప్పుడు ఏమండి? మైనస్ నెట్ ఇన్కమ్, నాట్ ప్లస్, మైనస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కదండి. ఇతర విదేశ వ్యాపారాలు అంటే మనకేంటండి? అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు దిగుమతులు విలువ కదా. మళ్ళీ డొనేషన్లు వస్తాయి. వాళ్ళ డొనేషన్లు మనకు వస్తాయి, మన డొనేషన్లు వాళ్ళకి పోతాయి. గిఫ్ట్లు ఇస్తాం మనం, వాళ్ళు కూడా మనకు గిఫ్ట్లు ఇస్తారు. వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వడ్డీ చెల్లిస్తాం, మన అప్పులు కూడా వేరే దేశాల్లో వడ్డీ చెల్లిస్తారు. వాటినన్నిటిని ఏమంటాం? నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ అంటే ఏంది? ఆ దేశాల నుంచి మనకు వచ్చినటివి, మన దేశంలో వచ్చి ఆ దేశంలో ఎక్కువైనటివి తీసేస్తాం. అండర్స్టాండ్? ఒకవేళ మన దేశం నుంచి ఆ దేశాలకు పోయింది ఎక్కువైతే కలుపుకుంటాం. అండర్స్టాండ్? వేరే దేశాల నుంచి మనకు వచ్చింది మన దేశానికన్నా ఎక్కువ అనుకోండి, ప్లస్ చేస్తాం. ఓకే, మన దేశంది ఎక్కువ అయితే మనం ప్లస్గా చేసుకుంటాం. వేరే దేశాది ఎక్కువైతే మంది కాంది వాళ్ళది ఇక్కడ ఉంది, తీసేస్తాం. అది ఉండేది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ డిపెండ్స్ అపాన్ అవర్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్. సహజంగా భారతదేశంలో ఒక 1972-73 సంవత్సరాల్లో తప్ప ప్రతి సంవత్సరంలోనూ విదేశీ వ్యాపారంలో మనకు లోటే, సర్ప్లస్ లేదు. అందుకని మనం మైనసే చెప్తాం. అదే ఆ 2 సంవత్సరాల్లో ఏం చేస్తాం? ప్లస్ చెప్తాం. కొంచెంసారి అడిగినాడయ్యా మీకు గ్రూప్ 1 సర్వీసెస్లో ఒక బిట్ అడిగాడు. ఏమని అడిగాడు? ఇన్ విచ్ ఇయర్స్ ఇండియా ఎక్స్పీరియన్సెస్ సర్ప్లస్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నాడు. విదేశీ వ్యాపారంలో మిగులు ఏ సంవత్సరాల్లో వచ్చిందని అడిగాడు. 2 సంవత్సరాల్లోనే వచ్చింది. మిగిలినప్పుడు ఎప్పుడు మనకి డెఫిసిట్. అందుకని జనరలీ వీఆర్ డెఫిసిట్ ఆఫ్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. దట్ ఈస్ వై విల్ యూస్ మైనసే చూస్తారు. ఇఫ్ దేర్ ఈజ్ అ సర్ప్లస్ ప్లస్ అవుతుంది. అది జిఎన్పిలో నుంచి ఏం తీసేస్తామండి? దీని ప్లేస్లో జిఎన్ఐ వచ్చింది. ఇంక మీదంటే జిఎన్పి ఉండదు. జిఎన్పికి సూత్రం ఏంటండి? జీడిపి మైనస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, అది ఆ విధమైన ప్లస్ వస్తుంది. తీసేసేది ప్లస్ వచ్చేది. అండర్స్టాండ్? ఆ రకంగా వచ్చేదాన్ని ఏమంటాం మనం? జిఎన్ఐ అంటామండి. దట్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్. ఫోర్త్ కాన్సెప్ట్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనే పదం ఇక లేదు సార్. నికర జాతీయ ఉత్పత్తి అనే పదం స్థానంలో ఎన్ఎన్ఐ వచ్చిందండి. నెట్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ చూడండి 1 minute. రేపు ఏదన్నా మీరు గ్రూప్ 2 కానీ ఇతర పరీక్షలు రాశారు అనుకోండి, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా? ఇంతకుముందు ఏం చెప్పామండి? ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పేవాళ్ళం కదండి. ఎన్ఎన్పిఏ లేదు ఇప్పుడు, ఎన్ఎన్ఐ ఇప్పుడు చెప్తాం. ఫ్యాక్టర్ కాస్ట్ కూడా లేదు, ఫ్యాక్టర్ కాస్ట్ని తీసేసాం మనం. అందుకని ఎన్ఎన్ఐ ఇప్పుడు కానీ మీకు కానీ అడిగితే, రేపు గ్రూప్ 2 పరీక్ష ఎవరన్నా రాస్తే ప్రస్తుతం భారతదేశంలో దేన్ని జాతీయ ఆదాయంగా పరిగణిస్తూ ఉన్నామంటే ఎన్ఎన్ఐ. దట్స్ ఆల్. ఓకే, పాత బిట్లు చూసేసి ఈ టెస్ట్ సిరీస్ పెడతారు కదా నా ఎండ్లో, పాత పరీక్షల్లోటివన్నీ పెట్టేసి నీ పేపర్ దిద్ది నువ్వు పెట్టిన దాన్ని కరెక్ట్ అని మార్క్ ఇచ్చేస్తాడు. కరెక్ట్గా అది కరెక్ట్ కాదు.
ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ మారిపోతుంది కదండి. వాడు అదే కరెక్ట్ అనుకొని ఎతకతా ఉంటాడు నాయాలు రేపు పరీక్షలో. ఎక్కడ ఉండదు ఉంటుంది, అది కూడా ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంటుంది, దాన్ని పెట్టేస్తాడు వాడు. అట్లా కాదండి. ఎన్ఎన్ఐ నౌ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. ఎన్ఎన్ఐ అంటామండి. ఇప్పుడు ఎన్ఎన్పి రావడానికి ఇంతకుముందు ఏం చేసామండి? జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఉండేది కదండి. ప్రీవియస్లీ ఇట్ వాజ్ జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఉండేది, తరుగుదల ఉండేది. అసలు తరుగుదలే లేదు కదా, ఈ జిఎన్పి కూడా లేదు కదా. సో జిఎన్ఐ మైనస్ సిఎఫ్సి, సూత్రం కూడా మారిపోయింది. జిఎన్ఐ మైనస్ సిఎఫ్సి. జిఎన్ఐలో నుంచి ఉపయోగించిన స్థిర మూలధన విలువను తీసేయాలి. ఇంతకుముందు ఏమనే వాళ్ళం అక్కడ? సిఎఫ్సి కదా, డిప్రిసియేషన్. నువ్వు ఉపయోగించినా ఉపయోగించకపోయినా లెక్కేసేవాళ్ళం కాదు, అది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ దట్ ఈజ్ ఫిఫ్త్ వన్. నంబర్ 5, ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇంతకుముందు చూడండి జీడిపి, ఎన్డిపి మార్చలేదండి, ఎన్డిపి ఉంది, సూత్రం మారిపోయింది. జీడిపి మైనస్ సిఎఫ్సి, నాట్ డిప్రిసియేషన్, సూత్రం మారిపోయింది. ఇంతకుముందు అదే ఎన్డిపికి సూత్రం ఏది? జీడిపి మైనస్ డిప్రిసియేషన్ ఉండేది, తరుగుదల ఉండేది. ఇప్పుడు జీడిపి మైనస్ సిఎఫ్సిగా మారింది. దట్ ఈస్ ఫిఫ్త్ చేంజ్. 6th, తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పటికి కూడా సూత్రం సేమ్ అండి. పర్ క్యాపిటల్ చూడండి, తలసరి ఆదాయంలో కానీ వెయ్యార్హ ఆదాయంలో కానీ ఏమండి డిస్పోజబుల్ ఇన్కమ్, ఏమండి డిస్పోజబుల్ ఇన్కంలో కానీ మార్పులు ఏమి లేవు, అవి అట్లే ఉంటాయి కదండి. వెయ్యార్హ ఆదాయం అంటే ఏంటండి? నీకు వచ్చిన మొత్తం ఆదాయంలో ఎంత నువ్వు ఖర్చు పెడతా ఉండవు, వ్యయానికి అర్హతగా ఉండే ఆదాయం, నో చేంజ్. అట్లా ఇంకేమి మారలా. ఒక తలసరి ఆదాయంలో మాత్రం ఏం చేశారంటే, ప్రీవియస్లీ ది ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ కదా, జాతీయ ఆదాయం బై మొత్తం జనాభా. ఇప్పుడు కూడా అంతే. కానీ ఇంతకుముందు ఏం చేసాం? సూత్రంలోకి వెళితే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ బై టోటల్ పాపులేషన్, నో, ఎన్ఎన్ఐ బై టోటల్ పాపులేషన్, దానిలోకి తీసుకున్నారు. ఇది వీటిల్లో వచ్చిన మార్పులు. ఏమేమి మార్పులు అండి? భావనలో వచ్చిన మార్పులు, చేంజెస్ ఇన్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, రంగాల వారీ అంచనా, సెక్టర్ వైజ్ ఎస్టిమేషన్, జీవీఏ. జీవీఏని అంచనా వేస్తారండి, జీడిపిని కాకుండా జీవీఏని అంచనా వేస్తారు. ప్రతి రంగంలో తయారైనటువంటి వస్తువుల విలువను, ఆ వస్తువులను తయారు చేయడానికైన ఉత్పాదక విలువను తీసేస్తే జీవీఏ వస్తుంది. అదే ఇప్పుడు అంచనా వేస్తారు. ఓకే, నాట్ బిగినింగ్ విత్ జీడిపి. స్థూల దేశీయ ఉత్పత్తిని పరిగణలోకి తీసుకో ముందు జీవీఏని అంచనా వేసి తర్వాత జీడిపికి పోతాం. దట్ ఈజ్ ద ఫిఫ్త్ చేంజ్. నౌ 6th, ఆరో మార్పు ఏంటంటే, ఇంతకుముందు జాతీయ ఆదాయ లెక్కలు అల్పోక్తులు అంటే ఏమే, చాలా ఆదాయాలు లెక్కలేకి రావడం లేదు కాబట్టి మన ఆదాయం తక్కువగా కనపడుతున్నది. అండర్ ఎస్టిమేటెడ్. నెవర్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఓవర్ ఎస్టిమేటెడ్. ఓకే, యు ఆర్ క్యాచింగ్ మై పాయింట్. ఎందుకంటే చాలా లెక్కలు మనకు లెక్కలేక రావడం లేదు సార్ కదా. మనం సంపాదించే కొన్ని ఆదాయాలు, మన కుటుంబాలు సంపాదించే కొన్ని ఆదాయాలు, లేదా బంగ్యాకు సంపాదించే ఆదాయాలు, దొంగసారే కాల్చి సంపాదించే ఆదాయాలు, ఇట్లాంటివి రావు కదండి. కానీ అవి ఆదాయాలు కాదా?
అందుకని ఇప్పుడు ఏం చేశారంటే చాలా ఆదాయాలను లెక్కలేకొచ్చాయండి. అండర్ ఎస్టిమేషన్ ఉండకూడదు. జాతీయ ఆదాయం అల్ప అంచనకా కాకూడదు, అల్పోక్తులు కాకూడదు, అతిశయోక్తులు కాకూడదు. లెట్ ఇట్ బి రియల్ ఎస్టిమేషన్. అందుకని ఏం చేశారంటే 6వ అంశం చేశాడు సుందరం కమిటీ. ఏం చేస్తాడంటే వ్యవస్థీకృత నామోదు కాని కార్పొరేట్ రంగం, ఇన్స్టిట్యూషనల్ కార్పొరేషన్, ఎక్కడైతే రిజిస్టర్ కాకుండా ఉంటాయో కార్పొరేట్ రంగం, రిజిస్టర్ కాదు, అది రిజిస్టర్ అయినట్టువే తీసుకుంటుంది జాతీయ ఆదాయం, అన్రిజిస్టర్డ్ది తీసుకోరు కదా, అవి కూడా తీసుకుంటారు. కార్పొరేట్ సెక్టర్, అన్రిజిస్టర్డ్ కార్పొరేట్ సెక్టర్ ఆల్సో విల్ బి టేకన్. ఇంతకుముందు అవి తీసుకునేవాళ్ళు కాదు. బి, స్టాక్ ఎక్స్చేంజ్ల దత్తాంశాలను కూడా తీసుకుంటారండి. ఆల్మోస్ట్ ఆల్ డాటా దట్ ఆర్ దేర్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ వేర్ మెనీ పర్సన్స్ ఆర్ డూయింగ్ స్టాక్ మార్కెట్ అండ్ దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది ట్యాక్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ టు ది ఎస్టిమేషన్. ఇప్పుడు ఏంటంటే సెబీ అని ఒకటి ఉంది కదండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రతి స్టాక్ మార్కెట్ వివరాలు కూడా జాతీయ లెక్కలకు సేకరిస్తారు. అంటే అర్థం ఏంటండి, షేర్ బ్రోకర్స్ ఆదాయాలు కూడా లెక్కలేకి వచ్చేస్తాయి, కమిషన్ ఏజెంట్ల ఆదాయాలు కూడా లెక్కలేకి వచ్చేస్తాయి. అందుకే నేను చూడండి మన బడ్జెట్లో ఏం చేశారండి, టీడీఎస్ ఉంది కదా, వాళ్ళకి మాత్రమే 5% నుంచి 2% తగ్గించారు. మళ్ళీ మన బడ్జెట్లోకి వచ్చినప్పుడు నేను క్లారిటీ ఇస్తానండి. ఓకే, కాబట్టి ఆ అందుకని ఏంటంటే ఒకటి బి, స్టాక్ ఎక్స్చేంజ్ల ఆదాయాలు కూడా ఇక లెక్కలేకి వస్తాయి, వాళ్ళ అకౌంటింగ్లు కూడా లెక్కలేకి తీసుకుంటారు. నెక్స్ట్ సి, పిఎఫ్ఆర్డిఏ, ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థ ఉందండి. ఉత్తర భారతదేశానికి ఢిల్లీలో ఉంటుంది, దక్షిణ భారతదేశానికి బొంబాయిలో ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులకి ఏ పెన్షన్ అండి, ఓపీఎస్ కాదుగా, సిపిఎస్ వస్తాం. అంటే నువ్వు ఎంత కడతావో 10,000 కట్టావు అనుకో నీ జీతంలో, ఆ 10,000 ప్రభుత్వం వేస్తుంది, అది పెన్షన్ ఫండ్కి వెళ్తుంది. నువ్వు రిటైర్ అయ్యే నాటికి ఎంత డబ్బులు చేరిందో దానికి వచ్చే వడ్డీ నీకు పెన్షన్ ఇస్తారు అంతే. ప్రభుత్వ బొక్కసం నుంచి మనకు రాదు. వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ పెన్షన్ ఫ్రమ్ అవర్ ట్రెజరీ. అర్థమైందండి? అది దాన్ని కదా మనం వ్యతిరేకిస్తున్నాం. 2004 ముందర ఉన్నటువంటి ఉద్యోగస్తులకంతా కదా బ్రహ్మాండంగా పెన్షన్ వస్తుంది. ఐఎమ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీ, ఈవెన్ బిఫోర్ 2007కే నేను రిటైర్ అయినాను, బట్ ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ 1,50,000 యాజ్ పెన్షన్ కదండి. అంటే పాపం ప్రస్తుతం ఉండే వాళ్ళకి రాదుగా, ఎవరికైనా బాధే కదండి. దే ఆర్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ పెన్షన్, బట్ మేము పెట్టిన దానికి నువ్వేందో కొంత గోసిపత్తి కలిపి నాకు ఇచ్చేదానికి వడ్డీనా నాకు పెన్షను? వాళ్ళు ఏమంటారు, నీ డబ్బు అంతా ఆడు ఉంది కదయ్యా, నీ డబ్బు ఉంది, ప్రభుత్వం వేసిన డబ్బు కూడా ఉంది కదా, నీకు వద్దనుకుంటే ఆ వడ్డీ వద్దు, నాకు పెన్షన్గా వద్దు, నా డబ్బు నాకు ఇచ్చేయండి అంటే ఎస్ యూ టేక్ బ్యాక్ ఆల్ ది మనీ అండ్ క్రెడిట్ ఇన్ ది బ్యాంక్ ఇన్ ద యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్, యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ అట్రాక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అది గవర్నమెంట్ వాదన. ఎందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారో తెలుసా అండి? కారణం ఏంటి అని, వాట్ ఈజ్ ద రీజన్? ఉద్యోగస్తులకు ఇచ్చే జీతభత్యాలకు ఇచ్చేటువంటి డబ్బు కన్నా కూడా పెన్షన్దారులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఎక్కువ ఉందండి. అది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఇంతకుముందు అన్డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఈరోజు బడ్జెట్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కన్నా అన్డెవలప్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ అనకూడదండి, ప్లానింగ్ పోయింది కదా, అందుకని ఇప్పుడు నాన్ ప్లాన్ అనరు. వాడు ఎక్కువ దాన్ని తగ్గించేదానికే ఆ కొత్త పెన్షన్ విధానం తెచ్చారండి. అంటే గవర్నమెంట్ ఆలోచన అయితే కరెక్ట్ కదండి. నీకు వస్తూ ఉంది పెన్షన్ కాబట్టి మీరు చెప్తా ఉంటారు సార్ అనొచ్చు మీరు. ఏంటంటే హౌ లాంగ్ అండి, వెన్ ద పెన్షనరీ అమౌంట్ ఆర్ మోర్ దెన్ ది వాట్ ది గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ శాలరీ టు ది ఎంప్లాయీస్. ఉద్యోగస్తులకు ఇచ్చే జీతభత్యాల కన్నా పింఛన్లు ఎక్కువగా ఉంటాయి. అందులో ఇప్పుడు లాంగ్విటీ ఆఫ్ లైఫ్ పెరుగుతూ ఉంది, ఆరోగ్యాలు పెరిగిపోయినాయి కదా. ముసలోడేమో చావకుండా నిలుస్తూ ఉన్నాడు, పుట్టేవాళ్ళేమో పెరుగుతూ ఉన్నారు. ఫర్టిలిటీ రేట్ ఎక్కువ, బట్ డెత్ రేట్ ఈజ్ ఫాలింగ్. అందువల్ల ఏంటంటే ప్రమాదంగా ఉంది. అదంతా మనం ఇవన్నీ చెప్పకూడదు సార్, అర్థం కావడానికి చెప్పా. సో దట్ ఈస్ వన్ పాయింట్. ఏం చెప్పానండి?
ఎస్, ఇవి కూడా తీసుకుంటారు సార్. అన్రిజిస్టర్డ్ కార్పొరేట్ ఇన్కమ్స్, నమోదు కాని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు లెక్కలేకి తీసుకుంటారు. అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ల యొక్క దత్తాంశాలు కూడా లెక్కలేకి తీసుకుంటారు. అదేవిధంగా పెన్షన్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ లెక్కలు కూడా లెక్కలేకి తీసుకుంటారు. ఇవి అదనంగా తీసుకున్నారు. 6, 7 ఇంతకుముందు రాని కొన్ని ఉన్నాయండి. 60% గ్రాంట్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఆదాయాలు కూడా లెక్కలేకి తీసుకుంటారు. లోకల్ బాడీస్, పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, వీఆర్ గెట్టింగ్ మోర్ దాన్ 60% గ్రాంట్. వాళ్ళ ఆదాయాలు కూడా లెక్కలేకి తీసుకుంటారు. దెన్ రెండవది ఏంటంటే స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మధ్య ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కాలేజీలు కూడా వచ్చాయి కదా, అటానమస్ కాలేజీలు వచ్చాయి, యూనివర్సిటీస్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళకు వచ్చే లాభాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమృత అని ఒకటి ఉంది, విట్ అని ఒకటి ఉంది, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి కదండి. ఎంత అండి పన్ను ఫీజు? ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షలు అంతకు పైన. ఇప్పుడైతే ఈ సంవత్సరం 7 లక్షలు చేశారు నాయనలో. ఇంతకు ముందు 3.5 లక్షలు, 4.5 లక్షలు, ఇప్పుడు 7 లక్షలు కదా. ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి వాళ్ళ ఆదాయాలు కూడా లెక్కలేకి, అది కూడా ఎట్లా డొనేషన్ల కింద ఎవరికి తెలియకుండా తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ డబ్బు తీసుకునేటప్పుడు, ఆ చర్చ జరిగినప్పుడు మైకులు అన్నీ ఆపేస్తాడు నాయలోడు మేనేజరు. అమృత కాలేజీకి పోయి నువ్వు ఫీజు కడతా ఉన్నావు అనుకో సార్, ఆ ఫీజు కట్టేనప్పుడు వాళ్ళ రూమ్లో ఉండేటువంటి అన్నీ ఆపేస్తాడు. ఎందుకంటే తెలిసిపోతాయి, డొనేషన్లు అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు వాడు కూడా ఓపెన్గా వచ్చేసాడు, డొనేషన్ అన్నీ కూడా బిల్లుల రూపంలోనే ఇచ్చేస్తున్నాడు. అండ్ దేర్ ఇన్కమ్స్ ఆల్సో టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. వాటిని కూడా ఇప్పుడు లెక్కలేకి తీసుకుంటారండి. ఓకే, 60% గ్రాంట్ ఎంజాయింగ్ లోకల్ బాడీస్, పంచాయత్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్, అండ్ ఆల్సో ద ఇన్కమ్ ఫ్రమ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, స్వయం ప్రతిపత్తి సంస్థలకు వచ్చేటువంటి ఆదాయాలు కూడా లెక్కలేకి తీసుకుంటారు. దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. 7, 7వ పాయింట్ అండి. ఏడబెట్టా 7వ పాయింట్. ఇప్పుడు ఇంక 8 చెప్పాలా, 7 చెప్పేశా. అంటే 60% గ్రాంట్ లోకల్ బాడీస్, నెక్స్ట్ వచ్చి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా విల్ బి టేకన్. నెక్స్ట్ 8, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్స్ ఆల్సో చేంజ్. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులను కూడా మార్చారండి. ఇంతవరకు అర్థమైంది కదా శిష్యులు? ఎనీ డౌట్ ఎనీవేర్? ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్కి వద్దాం. పోదా ఇది? ఓకే, నవ్వు ఎన్నో పాయింట్ అండి? 8th పాయింట్. ఇంతకుముందు కూడా 3 పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆ 3 పద్ధతులే ఉంటాయి. ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. అర్థమైనా? ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. కానీ ఇంతకుముందు ఉత్పత్తి మదింపు పద్ధతిలో మొత్తం ప్రాథమిక రంగము, మొత్తం ఉత్పాదక రంగం రెండిట్లోనూ ఉత్పత్తి మదింపు పద్ధతి. అండర్స్టాండ్? ప్రాథమిక రంగం అంటే ఏంది? వ్యవసాయ అనుబంధ రంగాలంతా ప్లస్ పరిశ్రమ అనుబంధ రంగాలంతా ఉండేవి. ఇన్కమ్ మెథడ్లో ఏది ఉండేదండి? ఓన్లీ సర్వీస్ సెక్టర్ ఉండేది. సేవా రంగంలో మాత్రమే అంచనా వేసేవారు. వ్యయాల మదింపు పద్ధతిలో ఏం చేసేదండి? నిర్మాణ రంగం మాత్రమే, కన్స్ట్రక్షన్ సెక్టర్ మాత్రమే. ఏం చదివినారు నా ఇళ్ళలో మీరు? నాకు అర్థం కావాలి. నల్ల మొక్కలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మార్పులు వచ్చినాయి కదండి. అది ఆ మార్పులు ఇప్పటికే మీరు కొంతన్నా చదువుంటారు. అట్లీస్ట్ ఫర్ గ్రూప్ 2 పర్పస్ అన్న చదువుంటారు కదా. వై యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ అండి? ఈవెన్ నౌ వీఆర్ ఫాలోయింగ్ ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఏ రంగాలు తీసుకుంటారనే దాంట్లో మార్పు వచ్చేసింది. ఇన్ ద ప్రోడక్ట్ మెథడ్ నౌ
అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఇంతకుముందు ఉండింది అట్లే ఉంది. పరిశ్రమలో అన్నీ తీసుకోరండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఓన్లీ. నామోదైన పరిశ్రమలు మాత్రమే. ఓకే, నామోదైన పరిశ్రమలు మాత్రమే, రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఓన్లీ. థర్డ్ వన్ ఈజ్ నిర్మాణ రంగాన్ని కూడా చీల్చేశారు. ఏమి? అర్బన్ కన్స్ట్రక్షన్ సెక్టర్, పట్టణ నిర్మాణ రంగం దీనికి వచ్చేస్తుంది. ఎంత మార్పో చూడండి. ఇంతకుముందు ఏం చేశారండి? అగ్రికల్చర్ ప్లస్ పారిశ్రామిక రంగం అంతా వచ్చేది. లేదు, పారిశ్రామిక రంగాన్ని చీల్చేశారు, ఓన్లీ రిజిస్టర్డ్. తర్వాత నిర్మాణ రంగాన్ని కూడా రెండుగా చీల్చి పట్టణ నిర్మాణ రంగాన్ని ప్రోడక్ట్ మెథడ్లోకి తెచ్చారు. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. ఇంతకుముందు సేవారంగం ఒకటే కదండి. నౌ కంప్లీట్ సర్వీస్ సెక్టర్, సేవారంగం అంతా ఉంటుంది. నమోదు కాని పరిశ్రమలు, అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్. నమోదైనవి వీడికి వచ్చాయి, నమోదు కానేటి వీడికి వస్తాయి. నమోదు కాని పరిశ్రమలు. నెక్స్ట్ వచ్చి మైనింగ్ అండ్ పవర్, గనులు, విద్యుత్తు. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఇంతకుముందు దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చీల్చి వీడికి వచ్చేసి రేపు ఏదన్నా ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ అడిగితే ఏంది నాయనలో మీరు రాసేది నాకు అర్థం కాదు. అట్ ప్రజెంట్ అండర్ ఇన్కమ్ మెథడ్ విచ్ ఆర్ ది సెక్టర్ కన్సిడర్డ్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే యూ షుడ్ బి ష్యూర్ దీస్ ఆర్ ది 3. ఏ మార్పులు తెచ్చారన్నా కూడా మనం గుర్తించుకోవాలి శిష్య. అక్కడ ఎవరి దగ్గర గోస్పత్రాయల దగ్గర పాఠాలు వింటారు, వాడికే తెలియదు కదా ఎంత తప్పిదం చేస్తున్నారని చూడండి విద్యార్థి లోకం. లాస్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇంతకుముందు ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం లెక్కేశారండి? కంప్లీట్ నిర్మాణం. దాంట్లో ఒకటి పోయింది, పట్టణ నిర్మాణ రంగం వచ్చింది. ఓన్లీ రూరల్ కన్స్ట్రక్షన్ సెక్టర్, గ్రామీణ నిర్మాణ రంగం మాత్రమే. ఓకే, లాస్ట్లో కంక్లూషన్ అండి. పై విధంగా సుందరం కమిటీ సిఫార్సుల మేరకి భారతదేశ జాతీయ ఆదాయంలో సమూలమైన మార్పులు తెచ్చారు. దాని ప్రకారమే అంచనా వేస్తూ ఉన్నది సిఎస్ఓ. అయితే ఇప్పుడు సిఎస్ఓ స్థానంలో ఎన్ఎస్ఓ వచ్చింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ఎస్టిమేటింగ్ with the methods that have been changed in 2014 being followed. 2014 తెచ్చిన ఈ మార్పుల ప్రకారమే ప్రస్తుతం జాతీయ ఆదాయ అంచనాలు లెక్కలు జరుగుతున్నవి.